ఎవరైనా ఈ ఇయర్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే ఈ ఇయర్ నాకు రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది అని చెప్తాను. ఈ ఇయర్ 2025 స్టార్టింగే జూబ్లీ హిల్స్ బ్రాంచ్ రీలొకేట్ అయ్యాము. Jan 1st ఇన్ ద న్యూ బ్రాంచ్ ఆపరేషన్ స్టార్ట్ చేసాము. సో చాలా ఎక్సైట్మెంట్ తో ఇయర్ స్టార్ట్ అయింది. సేమ్ మంత్ సంక్రాంతి ఫెస్టివల్ కి స్పెషల్ తాళీ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ 3 days కూడా. దాని తర్వాత ఉగాది ఫెస్టివల్ కి 1 week ఉగాది తాళీ చేసాం. ఉగాదిలో కొంచెం మిస్టేక్స్ చేసాం, దాన్ని రెక్టిఫై చేసుకొని శ్రీరామనవమి తాళీ చేసాం. దట్ ఈస్ అగైన్ ఏ బిగ్ హిట్. రోలర్ కోస్టర్ రైడ్ లో ఎలా అయితే పైకి వెళ్తామో సేమ్ అట్లాగే ఫస్ట్ 3 months లోనే వి అనౌన్స్డ్ కెనడా ఫ్రాంచైజ్. ఓపెనింగ్ డేనే ఇట్స్ లైక్ ఎ బిగ్ హిట్. ఆ కెనడాలో వచ్చిన రెస్పాన్స్ వాజ్ లైక్ వెరీ గుడ్ రెస్పాన్స్. దెన్ అగైన్ ఇమీడియట్గా విత్ ఇన్ 6 daysకే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ లైక్ వి ఆల్ లాస్ట్ అవర్ కాన్ఫిడెన్స్. ఇమీడియట్గా మే ఫర్ మ్యాంగో ఫెస్టివల్ చేసాం. ఇట్స్ అ బిగ్ హిట్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పొచ్చు. మా టీం అందరికి చాలా బూస్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ మై టీమ్ ఈస్ లైక్ ది బెస్ట్. దే సపోర్టెడ్ ఇన్ ఆల్ ద వే. అండ్ జూన్లో హెవీ రెయిన్స్ వల్ల మాకు వచ్చిన ఒక ఐడియా, ఈవినింగ్ కస్టమర్స్కి ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నాం. సో స్ట్రీట్ స్టైల్ బఫే లాంచ్ చేసాం జూబ్లీ హిల్స్ లో. అసలు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో రెస్టారెంట్కి వస్తున్నట్టు కాకుండా ఒక రిక్రియేషన్కి వస్తున్నట్టు లేదా ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నట్టు వాళ్ళు మాతో మాట్లాడినప్పుడు నిజంగా మా రిలేటివ్స్తో మాట్లాడినట్టు అనిపించడం చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ తర్వాత శ్రావణ మాసం వేసి తాళీ చేసాము. వినాయక చవితి స్పెషల్ తాళీ చేసాం. దెన్ ఆఫ్టర్ నో నాన్ వెజ్ నవంబర్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ కన్నా ఈ ఇయర్ నో నాన్ వెజ్ నవంబర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ నాన్ వెజ్ తాళీ డిసెంబర్ లో చేసాము. దాంట్లో మెనూ క్యూరేషన్ లో కొన్ని మిస్టేక్స్ చేసాం. అప్పుడు ఈసారి నాన్ వెజ్ తాళీ స్టార్ట్ చేశాక రోజు ఏదో ఒక మంచి సెలబ్రేషన్ అవుతుంది మా రెస్టారెంట్ లో అన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట. అండ్ స్పెషల్ ప్లేస్ ఫర్ ద క్యాటరింగ్స్ అండి. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ 98% సక్సెస్ అండి. 1 or 2 మిస్టేక్స్ క్యాటరింగ్స్ లో జరిగినాయి. బట్ నెక్స్ట్ ఇయర్ అవి కూడా రాకుండా ఇంకొంచెం పెద్ద ఈవెంట్స్ చేయాలి అని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ కి. మా మోటివేషన్ మాత్రం ప్యూర్ గా కస్టమర్స్ అండి. యూ పీపుల్ ఆర్ గివింగ్ గుడ్ బూస్ట్ టు అస్. లైక్ ఇంక ఇది చేయండి, మా ఊర్లో ఇవి ఉంటాయి బాగుంటాయి, ఇది పెట్టండి అని చెప్పినప్పుడు మాకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది మంచిగా రీసెర్చ్ చేయడానికి ఫుడ్ మీద. కొత్త కొత్త డిషెస్ నేర్చుకుంటున్నాం. యాజ్ బిసి వైజ్ వీ ఫీల్ లైక్ వీఆర్ స్టిల్ చేసింగ్ ఫర్ ద డ్రీమ్స్. ఈ ఇయర్ మేము అనుకున్న మేనిఫెస్టేషన్కి అట్లీస్ట్ ఒక 80% మ్యాచ్ అయ్యామనుకోవచ్చు. సో డెఫినెట్లీ ఐ కెన్ సే లైక్ దిస్ ఈజ్ ఎ రోలర్ కోస్టర్ లైఫ్. పైకి వెళ్ళడం, కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం. సో యా, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. సో చూడాలి ఎలా జరిగిద్ది నెక్స్ట్ ఇయర్ అనేది.